మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నాయనా ప్రభా, మా జీవితంలో చేసిన మేలన్నిటికీ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా మా జీవితంలో మరొక దినం కృప చేత మాకు అనుగ్రహించి వాళ్ళ సజీవులకి పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు నాయనా ప్రభా. హృదయకాలం నీ వాక్యము ధ్యానిస్తుండగా నాయన తండ్రి వాక్యమైన దేవ మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ఈ యొక్క అంశం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం అందరం కూడా వెలుగులో ఉన్నాము. లివింగ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, లివింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలమై ఉండి వెలుగులో నడవవలసిందిగా ఉన్నది అనే వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దేవాది దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం అందరం కూడా జీవించాలనేది దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. లివింగ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ లైట్, లివింగ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అనే అంశము ధ్యానించబోతా ఉన్నాము. మనం దానికంటే ముందుగా ఒక వాక్య భాగంలో చూసాము. మరి రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి మొదటి 2 వచనంలో చూసినట్టయితే, అలాగైతే ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందామా? అట్లనరాదు. పాపం విషయంలో చనిపోయి మనము ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ యొక్క మాట చూసినట్టయితే వాక్యం ఇట్టా ఉన్నాము. ప్రతి కాలము కానీ ఎంతోమంది సేవకుల ద్వారా మరి భారతదేశమంతా కూడా విస్తారమైన పరిచర్య జరగబడతా ఉంది. వాక్యం ఇంటూ మరి తిరిగి పాపం అనేది చేయకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కృప విస్తరింపవలనని మరి పాపము చేయకూడదు అనే మాట కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అలాగనే ఏమందుమో కృప విస్తరించాలని పాపమందు నిలిచిందామా? అట్లనే రాదు. పాపం విషయంలో చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాము. పాపం విషయంలో చనిపోయి తిరిగి ఇక మీద ఎలా దానిలో జీవిస్తాము. ఇరుదే కాలం కూడా అపోస్తుడైన పౌలు ఈ యొక్క ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో ఈ యొక్క 4వ అధ్యాయము 17-18 వచనంలో కూడా ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకోనవద్దు అని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు పాపం చేసేవారు మరి పాపంలో జీవిస్తున్న వారిలాగా మీరు కూడా జీవించకూడదు అని అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఈ వాక్యము మనతో కూడా మాట్లాడుతూ ఉన్నది. మనం ఇక మీదట మరి అన్యజనులు పాపంలో జీవిస్తున్న వారి పక్షాన మనం నిలవకూడదు అని అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేసిన విధానంగా మనతో కూడా ఈ వాక్య భాగము మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకొనవద్దు అని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై మరి పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవించే వారి జీవితాలలో మరి పై మట్టుకు వారికి ఆనందం కనిపిస్తుంది, కానీ లోపల వారి జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణము అనే దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అన్యజనులు అంటే మరి పాపంలో బ్రతుకుతున్నవారు, మరి వారిలాగా మీరు నడుచుకోకూడదు అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ మీ కొరకు నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్తూ, వారైతే అంధకారమైన మనసు వల్ల తమ హృదయ కఠిన వల్ల తాములు తాము అజ్ఞానము చేత దేవుని వల్ల కలిగే జీవంలో నుండి వేరపరచబడిన వారై తమ మనస్సుకును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. మరి పాపం చేసేవారు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మరి వారి జీవితంలో ఎలాంటి సంతోషం ఉండదు. మరి పాపంలో బ్రతుకుతూ పాపంలో చనిపోతూ ఉన్నారు చాలామంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం అంటుంది అలా మీరు ఉండకూడదు.
మరి వారి జీవితాలను చూసినట్టయితే వారు ఎలా జీవిస్తున్నారంటే తమ హృదయ కఠినం వల్ల, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలిగే జీవంలో నుండి వేరపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునొచ్చున్నారు. వ్యర్థత అంటే పాపము అనే ఆ బంధకంలో వారు చిక్కుకున్నాయి. అందులోకెళ్ళి బయటికి రాకుండా మరి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, మొదటి యోహాను పత్రికలో తెలియజేసిన మాట ఏంటంటే, మరి దేవుని వల్ల కలగని ఏవి అంటే నేత్రాశ, జీవపు నమ్మము, మరి శరీర ఆశలు, ఇవన్నీ కూడా దేవుని వల్ల కలగలేదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము లోకానుసారంగా జీవించకుండా, లోకాన్ని అనుసరించకుండా దేవుని మార్గంలో నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే, మరియు వారు దేవుని ఎరగకయు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ హృదయములందు మరి వారు ఎలా ఉన్నారంటే వారి జీవితాలు దేవునికి దూరంగా ఉన్నారు, వర్ధిల్లరు. దేవుని సన్నిధిలో వారిని కనపరుచుకోలేరు. ఎందుకంటే వారి జీవితంలో పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, మరియు వారు దేవునిని ఎరగక ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ హృదయంలో వ్యర్థులైతిరే. హృదయ ఆలోచనలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యమనే విత్తనం వినబడుతున్నప్పుడు వాక్యం మన విట్టు తిరిగి పాపంలోకి వెళ్ళకూడదు. కృప విస్తరించబడుతున్న సమయంలో మనం పాపము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే కృప విస్తరించబడుతున్నప్పుడు మనం చనిపోయి, మరి పాపం అనే దాంట్లో మనం చనిపోయి తిరిగి క్రీస్తులో మనం జన్మించిన మనము తిరిగి పాపం వైపు చూడకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు వారు దేవుని ఎరగక ఆయన దేవునిగా మహిమపరచలేదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ హృదయములందు వ్యర్థులైతే. హృదయ ఆలోచనలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం జీవిస్తున్న విధానం ఎలా ఉంటుంది, మనం బ్రతుకుతున్న విధానం ఎలా ఉంటుంది, మన దేవుడు హృదయ కాలంలో ప్రతి ఒక్కరిని కూడా పరిశోధిస్తూ ఉంటాడు. మన హృదయ ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయన కనుదృష్టి నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. మన హృదయ ఆలోచనలు పుట్టకముందే దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంకు ఈ పత్రిక రాస్తూ, మరి అన్యజనులుగా జాతిగా మీరు ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు వారికి తెలియజేస్తారు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు మీరిక మీద నడుచుకోవద్దు. ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్న వారైతే అంధకార మనస్సు గల వారైతే తమ హృదయ కఠినం వల్ల తమ అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరపరచబడిన వారై మనస్సుకు కలిగి వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైండి నానా విధములైన అపవిత్రాత్మతో ఆత్మచేత జరిగించుటకు తామును కామాంతకునుగా అప్పగించుకునేరే. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యమైన విత్తనం వింటూ ఆ వాక్యాన్ని అనుసరించుకుంటా వారి జీవితాలలో ఆ పాపంలో బ్రతుకుతూ ఆ పాపంలో జీవించే వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారు సిగ్గులేని వారైండి నానా విధములైన ఆత్మచేత జరిగించుటకు తాము కామాంతమునకు అప్పగించుకునేరే. మనం చూసినట్టయితే తిమోతిలకు రాసిన పత్రిక మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూసినట్టయితే, అయితే కడపటి వారి దినంలో కొందరు అబద్ధికులు వేశ్యధారణ వల్ల మోసపరచుటకు ఆత్మలయందు దయ్యములను బోధయందు లక్ష్యం ఉంచుతూ విశ్వాస భ్రష్టులు వారి ఆత్మ తేటగా చూపుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికులు మరి వేశ్యధారణ వల్ల మరి కొంతమంది బోధకులు వస్తూ ఉంటారు. వారు చెప్పే బోధ అంతా కూడా అబద్ధంగా ఉంటుంది. అలాంటి యొక్క బోధను నమ్మకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే కడపడి దినంలో కొందరు అబద్ధికులు వేశ్యధారులను మోసపరుచుతూ ఆత్మలయందు ఆ దయ్యములను బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
అలాంటి బోధ విని చాలామంది తమ జీవితాలను దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నారు. దేవుని మార్గం నుంచి తొలగిపోతూ ఉన్నారు. అబద్ధక బోధకులు మరి వారు చెప్పే బోధ అంతా కూడా మరి వారి సొంత బోధగా ఉంటూ అబద్ధాలు చెప్తూ అబద్ధ బోధ చెప్తున్న వారిని అనుసరించేవారు కూడా ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. అలా ఉండకూడదు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. నిజమైన సేవకులు ఎవరో, నిజమైన దేవుని సేవ ఎవరు చేస్తున్నారో, ఎవరు నిజమైన వాక్యం చెప్తున్నారో, ఎవరు బైబిల్ని ఆధారం చేసుకొని వాక్యం చెప్తున్నారో పరిశోధించండి. అపోస్తలుడైన పౌలు ఆ కాలంలో సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది ఆ సమయంలో కూడా బైబిల్ని చూసి వాక్యాన్ని వినేవారు. మరి మీరు వాక్యం వింటున్నప్పుడు బైబిల్లో ఆ మాటలు ఉన్నాయా లేదా చూసి, ఆ వాక్యము సత్యమైన వాక్యమా లేదా అని గమనించి మరి సత్యవాక్యముపై మీ మనసు ఉంచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 20వ వచనం చూసినట్టయితే, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారి ఎడల మీరు ఎలాగా క్రీస్తును నేర్చుకునేవారుగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక సువార్త. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు నిత్యం వచ్చాడు? మన పాపంలో నిత్యం వచ్చి మరి ఆ కల్వరి సిలువలో చనిపోయి మన ప్రతి పాపము ఆ కల్వరి సిలువలో కొట్టివేయబడింది. మనం కట్టవలసిన వెల ప్రభు యేసు క్రీస్తు ఆ వెల చెల్లించి మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ మనం పొందుకున్నాం. మనం అందరం కూడా మరి సత్యవాక్యము సువార్త వింటా ఉన్నాము, వాక్యం వింటా ఉన్నాము. ఆ వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకొని, మన కుటుంబంలో కట్టుకొని వాక్యానుసారంగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశము. మరి సత్యవాక్యము, దేవుని యొక్క వాక్యము మరి యథార్థంగా వాక్యం చెప్తా ఉన్నది. పాపం చేయకూడదు, పాపంలో జీవించకూడదు, పాపంలో బ్రతకకూడదు, పాపాన్ని అనుసరించకూడదు, లోకాశల వైపు వెళ్ళకూడదు, మరి జీవము డంబంపై వెళ్ళకూడదు. నేత్రాశ, శరీరాశ, జీవము డంబంలో ఈ దేవుని వల్ల కలిగినది కాదని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి మన హృదయాలను మనం పరిశోధించుకొని మనం ఎలా జీవిస్తున్నామో, వాక్యముని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటున్నామా, లోకానుసారంగా జీవిస్తున్నామా, ఒకసారి మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతూ మనల్ని దీవిస్తూ, మన కుటుంబంలో దీవిస్తూ, మన ప్రయాణాలను దేవుడు దీవిస్తూ, ఉద్యోగాలలో దీవిస్తూ, ఉన్నత స్థానంలో నేను పెడుతున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో నీ జీవితాన్ని పరిశోధించుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యం అనేది మన జీవితాలని కడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం వచ్చా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారి ఎడల మీరు ఎలాగా క్రీస్తుని నేర్చుకున్నవారుగా. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్త ఎవరు ప్రకటిస్తున్నారో, ఎవరు దేవుని వార్తలు తెలియజేస్తున్నారో, ఎవరు సత్యాన్ని ప్రకటిస్తున్నారో, వాక్యం ఉన్నట్టుగా ప్రకటించే వారిని గమనించి ఆ వాక్యాన్ని అనుసరించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము నువ్వు వాక్యం విని నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు తిరిగి వెనుకకు చూడకూడదు, తిరిగి పాపం వైపు చూడకూడదు. ఎందుకంటే మనం ఆ పాపంలో నుంచే దేవాది దేవుడు మనల్ని విడిపించాడు. ఆ పాప బద్ధకంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని లేవనెత్తి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ పాచిన్య స్వభావంను వదులుకొని, పాపంని వదులుకొని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక చూసినట్టయితే 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతము మరణము అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కృపావరంలో మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నదే. యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నదే. ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నదే. మన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసి ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే నీ పాపములు క్షమించబడతాయి.
ఇంకా ఎవరైనా నేను సొంత వారిని క్షమించలేకపోతున్నారేమో, నీ కుటుంబ సభ్యులను క్షమించలేకపోతున్నారేమో, లోకమంతా కూడా నేను క్షమించలేకపోతున్నదేమో. కానీ ఏసై దగ్గరకు వస్తే ఏసై నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన రోత జీవితాన్ని, పాప జీవితాన్ని సమాధి చేసి ఏసయ్యతో మనం ముందుకు సాగిపోవాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. కావున మున్పటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ పాచుని స్వభావంను వదులుకని మరి మీ చేత వృత్తి చేతందు నూతనపరచబడి ఉన్నారు. నీతి యథార్థము భక్తి గలవారై దేవునికి పోలికైన సృష్టించబడిన నవీన స్వభావంను ధరించుకోవాలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రభు చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగా లేపబడి ఉన్నాడో అలాగే మనం కూడా నూతన జీవనం పొందిన వారై నడుచుకున్నట్టు మనము బాప్టిజం వల్ల మరణంలో కూడా పాలు పొందుకుటకు ఆయనతో కూడా పాత పెట్టబడితిమి. హల్లెలూయా. దేవునికే భయభక్తులేని కాక ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కాబట్టి తండ్రిని మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగా లేపబడినాం. ప్రభు యేసు క్రీస్తు మరి చనిపోయిన తర్వాత 3వ రోజు ఏ రీతి అయితే లేవబడి ఉన్నాడో మనం కూడా మన పాత జీవితంలో, రోత జీవితంలో మనం మరణించిన తర్వాత మనం కూడా ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం కూడా లేపబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగా లేపబడనో అలాగే మనం కూడా నూతన జీవితం పొందిన వారై నడుచుకున్నట్టు, అలాగే మనం నూతన జీవితము పొందుకొని నడుచుకున్నట్టు మనము బాప్టిజంలోనూ మరణంలోనూ కూడా పాల్పొందుకున్నకు ఆయనతో కూడా పాత పెట్టుబడితమే. ప్రభు యేసు క్రీస్తు ద్వారా మన పాప జీవితం, రోత జీవితం అంతా కూడా పాత పెట్టుబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మనం ఇంకా దేవునిలో కృప గడియలో ఉన్నాము కాబట్టి పాపం చేయకూడదు. మనం చూసినట్టయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూస్తమం వాటి మీద మనసు పెట్టకుడి. ఏలనగా మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యందు మనము దాచబడిన వారిగా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృపలో మనము దాచబడి ఉన్నాము అని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. పైన వాటి మీద కానీ భూస్తంభం మీద మనసు పెట్టుకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, ఏలైనగా పాచిన స్వభావమును దానిని క్రియలతో కూడా మీరు పరందించి జ్ఞానం కలిగి నిత్యము దానిని సృష్టించి వాని పోలికను చూపున నూతన పరచబడి నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. నూతన స్వభావము ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనము నూతన స్వభావంను కలిగి జీవిస్తూ ఉన్నాము. పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనది. మరి 2 కొరింథీ 5:17 ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పాతదంతా కూడా గతించిపోయినది, సమస్తము ఇదిగో నూతనమైనది. మన జీవితాలు కూడా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి మన పాత స్వభావాన్ని వదిలేసుకొని దేవుని యొక్క చిత్తంలో నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తుని ఎందేడాల వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో కొత్త వాయను.
ఏదిగో కొత్త వాయన పాత జీవితం రోత జీవితం అంతా కూడా సమాధి చేయబడింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇక మీదట మనము ప్రభు యేసు క్రీస్తు మార్గంలో దేవుని చిత్తంలో జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీతియు యథార్థమైనది భక్తి గలవారై దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావంతో ధరించుకోవాలను. నవీన స్వభావంను ధరించుకొని దేవుని బిడ్డలుగా దేవుని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయనందులో సత్యం ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించిన వారి ఎడల మీరు ఎలాగా క్రీస్తుని నేర్చుకొనుచున్నవారుగా కావున మున్పటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాలోచన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకని మీ చేత వృత్తునందు నూతన పరచబడిన వారై నీతి యథార్థత భక్తి గలవారై దేవుని పోలిక సృష్టించిన వారై నవ స్వభావంను ధరించుకోవాలను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పాత జీవితాన్ని రోత జీవితాన్ని వదిలేసే ప్రభు యేసు క్రీస్తు మార్గంలో ప్రభు యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడు. ఆయన కృపలో ఇంకా మనము సజీవులకులో దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తుండగా వాక్యానుసారంగా మిమ్మల్ని కట్టుకోనండి. వాక్యాన్ని అనుసరించండి. దేవుని మాటలు విన్న ప్రతి మాట ఏది సత్యమో ఏది సత్యవాక్యమో తెలుసుకునండి. అబద్ధ ప్రవక్తలుగా అబద్ధకులు చెప్పేవారు తట్టు తిరగకుండా యేసు ప్రభు ఒక వాక్యము ప్రకారము యేసు ప్రభు జీవమై ఉన్నాడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. యేసయ్యనే మనకు మార్గమై ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అని ప్రభు యేసు క్రీస్తు చెప్పిన ప్రకారము మనం యేసయ్య కృపలోనే ఉన్నామో మన పాపంలో యేసయ్య రక్తంలో క్షమించబడి ఉన్నాయి. మనకు నూతన జీవితాన్ని దేవాది దేవుడిచ్చాడు. నూతన స్వభావంను దేవాది దేవుడిచ్చాడు. దాన్ని అనుసరించి వాక్యానుసారంగా మీరు కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇటు మాటలను దేవుడు దేకలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనమందరం కూడా లివింగ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ లైట్, దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క పిల్లలుగా మనం ఆ వెలుగు సంబంధంలో ఉన్నామనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభు యేసు క్రీస్తు ఒకటి మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అందరం కూడా వెలుగు సంబంధంలో ఉన్నాము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో మీరు అనేకులను ఆ వెలుగులో ప్రకాశించే వెలుగులో మీరు అనేకులను నడిపించే బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనమందరం కూడా లోకానికి వెలుగై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వెలుగులో మనం అందరం కూడా అనేకులను నడిపించే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ వెలుగు సంబంధమైన మనము అనేకులను వెలుగులో నడిపించి మరి మనం లోకానికి వెలుగై ఉన్నాము అనే మాట వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట కొండ మీద ప్రసంగంలో దేవుడు తెలియజేశాడు. ప్రభు యేసు క్రీస్తు తెలియజేసిన మాట మనం చూసినట్టయితే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే 14వ వచనము మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం ఆ వెలుగు సంబంధమై మరి దేవుని యొక్క పిల్లలము ఆ వెలుగులో మనం అందరం కూడా జీవించి అనేకులను ఆ వెలుగులో నడిపించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇటు వాక్యం దేవుడు మీ హృదయాల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి నీ వాక్యానుసారంగా సత్యవాక్యం ద్వారా మనల్ని మేము కట్టుకొని జీవించడానికి నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి అదే రీతిగా మరి
భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించండి. భారతదేశంలో ఉన్న సంఘాలని దీవించండి. నేను ఇంకా నువ్వు తెలియని ప్రజలకు సువార్త ప్రకటించడానికి అనేక మంది సేవకులను లేవనెట్టి ఆ ప్రాంతాలకు కూడా నడిపించండి. నేను భారతదేశం అంతా కూడా సువార్త విని నేను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా సేవకులను, మా సేవకురాలను, అలాగే సువార్త సేవ చేస్తున్నారు సేవకులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అలాగే ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మరి నాయన ప్రభా ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ రోజంతా కూడా మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించి నాయన ప్రభా మరి నీ కృపలో మనల్ని ఇంకా వర్ధిల్ల చేసి మేము కూడా నాయన వాక్యం విన్నవారుగా అనేకులకు వాక్యం ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.